ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. అందులో సంక్రాంతికి ముందు సూర్యుడు ఉత్తరాయణం మారే ధనుర్మాసంలో వచ్చే ఏకాదశే ముక్కోటి ఏకాదశి అంటారట. ఇవాళ వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయట. అందుకే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారట. శ్రీ మహావిష్ణువు ముక్కోటి దేవతలతోని గరుడ వాహనం మీద భూమి మీదకి వచ్చే రోజని కూడా చెప్తుంటారు. గంత స్పెషల్ కాబట్టే గుళ్ళకు గిట్ల లైన్లు కట్టిండ్రు. ముక్కోటి దర్శనానికి మునుం పట్టిండ్రంతా. తిరుపతిలో పెద్ద భక్తులు లైన్లు కట్టిండ్రు మబ్బులనే. సీఎం రేవంత్ రెడ్డి సారు ఇంటోళ్లతో పోయి సామికి మొక్కులు పెట్టిండు. మన స్పీకర్ గడ్డం ప్రసాద్ సారు, ఎమ్మెల్యేలు, ఆంధ్ర మంత్రులు, సెంటర్ మంత్రులు, చిన్మోళ్ళు, సెలబ్రిటీలు బొచ్చెడు మంది వచ్చిండ్రు. పొద్దుగాల 6 గంటల దాకా పెద్ద భక్తులు కొలుసుకున్నాక మామూలు భక్తులను పంపిండ్రు. కొండ మీద నిండిపోయింది. ఎంకన్న సామిని బంగారం రథం మీద తిప్పితే చూసుకుంటా మురిసిండ్రు. పట్నంలో బంజారా హిల్స్, హిమాయత్ నగర్ లో ఉన్న టీటీడీ గుళ్లకాడ తిరుపతి కొండకు లైన్లు కట్టినట్టే వచ్చిండ్రు. మంత్రులు, ఈ లీడర్లంతా దగ్గర పట్లున్న గుళ్లకు పోయి వచ్చిండ్రు. హైదరాబాద్ లంగర్ హౌస్ దగ్గరున్న రామాలయంలా ఇంటోళ్లతోటి పూజలు చేసిండు మంత్రి వివేక్ సారు. భద్రాద్రి రామయ్య, యాదగిరిగుట్ట నర్సన్న, ఏములాడ రాజన్న, వరంగల్ భద్రకాలమ్మ గుళ్లకు శితం వచ్చిండ్రు. గుట్ట మీద శ్రీ మహావిష్ణువు అవతారాలల్లా కళాకారుల ఆటపాట మస్త్ అనిపించింది. ఆడ ఈడ అని ఏం లేదు. ఏడ ఎంకన్న గుడి ఉంటే ఆడికి పోయి ఉత్తర ద్వార దర్శనాలు చేసుకొని ఒక్క పొద్దులున్నారు. అలా బాగుంది. వైకుంఠం మాకు ఎలా ఉంటుందో తెలియదు. నిజంగానే ఇందులోకి వచ్చాక నిజంగా వైకుంఠంలోకి వెళ్ళినట్టే ఉంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ముక్కోటి దేవతలు బయటకు వస్తారు కాబట్టి, పల్లకి ఇస్తారు కాబట్టి గుడి బయటకి దేవతలందరినీ ముక్కడానికి వచ్చినాం. ఈ జనన మరణ చక్రం నుండి విముక్తి లభించి పూర్తిగా మోక్ష ప్రాప్తి పొందడానికి వైకుంఠం నుండి ఈ రోజు ఈ భూమికి వచ్చాడు. అందరము ఈ విధంగా దర్శనం చేసుకుంటున్నాం అంటే అది మా పూర్వజన్మ సుకృతం అనే చెప్పుకోవచ్చు. ఇలాంటి జన్మల సంవత్సరానికి ఒకే రోజు దొరుకుతుంది. అందుకోసం మాకు చాలా అదృష్టంగా భావిస్తాం. ఇలాంటి దర్శనానికి మాకు ఎన్నో జన్మలైతినా దొరకని పుణ్యం. సంవత్సరానికి ఒకసారి మేము చాలా సంతోషంగా భావిస్తున్నాము. ముక్కోటి ఏకాదశి గురించి పంతుళ్ళు గిట్ల చెప్పిండ్రు. ఆషాఢ మాసంలో వచ్చేటువంటి శయన ఏకాదశి నాడు నిద్రించినటువంటి ఆ యొక్క మహావిష్ణువు ఈ యొక్క ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారు నిద్రలేస్తారనమాట. అటువంటి స్వామిని వారిని ఎవరైతే ఉత్తర ద్వారం గుండా దర్శిస్తారో వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగి తీరొక్క పూలు పండ్లతోని గుళ్ళు షింగారిచ్చిండ్రు కదా. రంగురంగుల కరెంటు బుగ్గలు పెడితే ఏమన్నా వెలిగిపోతున్నాయా? మాటలల్లో చెప్పలేమబ్బా, చూడాల్సిందే.